హాయ్ అండి, అందరికీ సంక్రాంతి పనులు అయితే స్టార్ట్ అయిపోయాయా? నేను స్టార్ట్ చేసేసానండి. స్టార్ట్ చేయడం అయింది, కంప్లీట్ చేయడం కూడా అయిపోయింది. నా కొడుకుని అయితే పైకి అయితే ఎక్కించి క్లీనింగ్ అయితే పెట్టేసుకున్నాను. అన్నీ దించి కింద పెట్టేశాక నా కొడుకుని కొంచెం పైన కూడా క్లీన్ చేసి నాన్న అంటే క్లీన్ చేసేసాడు. ఈ పెద్ద సామాను కూడా నేను అప్పుడప్పుడు కడిగి పెట్టుకుంటూనే ఉంటాను. అందుకేనండి నీట్గా ఉన్నాయి. చూసారా, బూజు ఒకటి ఉందండి. ఆ బూజు దులిపేసుకొని కడిగేసుకొని పెట్టేసుకుందాం అనేసి క్లీన్ చేసేసుకుంటున్నాను. ఈరోజైతే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయిందండి. బట్టలు కూడా సర్దేసుకున్నాను. బీరువాలో బట్టలు అన్నీ కూడా సర్దేసి వంటిల్లు కూడా క్లీనింగ్ అయితే పెట్టేసుకున్నాను. చూడండి ఎలా కూర్చోన్నాడు పైన ఎక్కించేసరికి చాలా సంతోషం కదా వాడికి. ఈ క్లీనింగ్ అయితే ఇంతటితే తాగదు కదా. తర్వాత సంక్రాంతి పోయినాక శివరాత్రి పోయినాక ఉగాది అని మనం పేర్లు పెట్టుకుంటూ పని చేసుకుంటూ పోతుంటాము. పని ఏం మారదండి, పేర్లే మారుతుంటాయి. సర్దుకునేలేక నాకైతే చాలా టైం అయితే పట్టింది. చిన్న సామానైనా సరే, కొంచెం సామానైనా సరే వాటి పెట్టే రీతిలో వాటిని పెట్టుకుంటూ, వాటిని ఒక ఆర్డర్లో పెట్టుకుంటూ, ఒక ప్లాస్టిక్ సామాన్ అంతా ఒక పక్క, స్టీల్ సామాన్ అంతా ఒక పక్క, సెట్ బాక్స్లను ఒక పక్క సర్దుకునేలేకే నాకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయిందండి. ఏంటంటే మొత్తం ఒక్కదాన్ని చేసుకునేసరికి టైం అయితే చాలా టైం అయిపోయింది. చూసారా, అలా నాకు ఉన్నంతలో నేనైతే కొంచెం సామానండి, కొంచెం సామానైనా నాకు అవసరానికి తీసుకుంటాను. అంతకు మించి ఎక్కువైతే కొన్ను. ఈ సామాను కూడా వీక్లీ 1 టైం అయితే క్లీన్ చేసుకుంటూ పేపర్లు మార్చుకుంటూ చేసుకుంటూనే ఉంటాను. ఇవన్నీ సర్దేసుకున్నానండి, ఇలా నీట్గా సర్దేసుకున్నాను. ఇంకా ఫ్రిడ్జ్ అన్నీ కూడా క్లీనింగ్ అయితే అయిపోయాయి. అవేమీ నేను చూపించట్లేదు, ఎందుకంటే అవన్నీ కూడా కొంచెం హెవీ షార్ట్ కదండి, హెవీ అయిపోతుంది అనేసి నేను తీయలేదు. నేనైతే ఇలాగైతే కొన్ని సర్దేసుకున్నాను. కింద వస్తువులు పైన వస్తువులు కిందకి అయితే వచ్చేస్తాయండి మనం సర్దుకున్నప్పుడు. నా పని అయితే కంప్లీట్ అయిపోయిందండి. మీ పనులు ఎంతవరకు వచ్చాయి? వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. బాయ్ బాయ్.